ఒక ఛానల్ కేమో 43 పుర్రెలు దొరికినాయి, వందలాది శవాలు దొరికినాయి. ఇంకో ఛానల్ కేమో కుళ్ళిన మహిళల శవాలు దొరుకుతున్నాయి. ఇంకో ఛానల్ కేమో 130 శవాలు దొరికినాయి. ఇక ఇంకో ఛానల్ కి అయితే 13 ఏళ్ల క్రితము ఒక అమ్మాయికి అంత్యక్రియలు జరిగినాయి కదా, ఆమె శవం ఇప్పుడు దొరికిందంటే వీళ్ళకి. మరి అదేందో మొన్న నేను ధర్మస్థల పోతే ఎక్కడైతే ఈ 13 ఏళ్ల క్రితం చనిపోయి అంత్యక్రియలు జరిగిన అమ్మాయి ఉందో ఆ అమ్మాయి కాలి బూడిదైపోయిన ప్లేస్ లా 13 ఏళ్ల చెట్టు పెరిగింది. కింద విగ్రహం కూడా పెట్టిన, మీకు చూపించిన కూడా ఒక వీడియోలో. కానీ ఈ ఛానల్ వాళ్ళకి మాత్రము ఈ అమ్మాయి శవం ఇప్పుడు దొరికిందంట 13 ఏళ్ల తర్వాత. అదే సేమ్ ఛానల్ ఇంకా తవ్వకాలు చేసి 100 శవాలు బయటికి తీసింది తెలుసా. స్పాట్ నెంబర్ 1 ఉందో అక్కడ ఒక రెడ్ కలర్ బ్లౌజ్ దొరికింది, ఒక పాన్ కార్డ్ దొరికింది లక్ష్మి అనే పేరుతోని, ఒక ఏటీఎం కార్డ్ దొరికింది ఒక మొగైన పేరుతోని. ఈ నేత్రావతి నదిది ఏదైతే ఘాట్ ఉందో ఈ ఘాట్కి మొత్తం ఈ చుట్టుపక్కల అడవిలలోనే కొన్ని బాడీస్ ని పాతి పెట్టడం జరిగింది. కొన్ని